ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోలు ముగ్గురు పాన్ ఇండియన్ రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళే ఆ ఇమేజ్ ను ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే ప్రయత్నాల్లోనే ఉన్నారు. అందుకే ఈ ముగ్గురు ఏం చేసినా వారి ఫ్యాన్స్ తో పాటు ఇతరుల ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తిగా చూస్తుంటారు. అలా ఇప్పుడు ఈ ముగ్గురు టాప్ స్టార్స్ నటించిన సినిమాల నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్స్ ను కంపేర్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ మూడు పాటలు ఆ హీరోల బర్త్డే స్పెషల్ గానే వచ్చాయి. మరి ముగ్గురు హీరోల సినిమాల నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్స్ లో ఏది బెస్ట్ అనిపించుకుంటోంది అనేది చూద్దాం. RRR తో పాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. అఫ్ కోర్స్ అంతకు ముందే మగధీరతో మనోడు అందరికీ తెలుసు. కాకపోతే ఆ ఇమేజ్ కాస్త తుఫాన్ లో కొట్టుకుపోయింది. అందుకే కొత్తగా RRR తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అనుకోవచ్చు. మరో పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తో చేస్తోన్న గేమ్ చేంజర్ నుంచి చాలా కాలానికి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చింది. అది కూడా చరణ్ బర్త్డే స్పెషల్ గా వచ్చింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట జరగండి జరగండి అంటూ సాగుతుంది. బట్ చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తమన్ కాపీ ట్యూన్స్ ను వెంటనే పట్టేసుకున్నారు ఆడియన్స్. అయినా పార్టీ సాంగ్ లా మాస్ ను ఆకట్టుకుంటోంది. కాకపోతే శంకర్, రామ్ చరణ్, తమన్ కాంబో నుంచి ఆశించినంత పెద్ద హిట్ అయితే కాది పాట. ముఖ్యంగా అనంత్ శ్రీరామ్ లిరిక్స్ పై చాలా విమర్శలే వచ్చాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి వచ్చిన పాట ప్రోమోపై కొన్ని విమర్శలు వచ్చాయి. బట్ పాట మాత్రం అదిరిపోయింది. పుష్ప సినిమా పాటలన్నీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. అందుకే చాలా జాగ్రత్తగా సీక్వెల్ సాంగ్స్ ను కూడా ప్లాన్ చేసుకున్నారు. చంద్రబోస్ లిరిక్స్ కు దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ కాంబినేషన్ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో వాటికి తగ్గకుండా ఉండేలా ప్రయత్నించారు. బట్ ఫస్ట్ పార్ట్ స్థాయిలో ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కాదు. అయినా సూపర్ అనే టాక్ వచ్చింది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా దేవరా 1 నుంచి ఫియర్డ్ సాంగ్ అంటూ రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమోకు అద్భుతమైన అటెన్షన్ వచ్చింది. బట్ పాట ఆ స్థాయిలో ఉందా అంటే లేదని అంటున్నారు ఫ్యాన్స్ కూడా. ముందుగా కొత్త ఊపు కాబట్టి సూపర్ అనేస్తున్నారు. కానీ అనుద్ రవిచంద్రన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదు అనే టాక్ అయితే మెల్లగా వినిపిస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తూ దూకే ధైర్యమా జాగ్రత్త, దేవరమందు నువ్వెంత అంటూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కు ఉన్నంత పవర్ అనిరుద్ మ్యూజిక్ లో కనిపించలేదు అంటున్నారు. ఆ మధ్య జవాన్ జైలర్ తో పాటు లియో సినిమాలోని ట్యూన్స్ నే కాస్త అటు ఇటుగా మార్చికొట్టాడు అంటున్నారు. అయితే ఇది జస్ట్ వాంటెడ్ సాంగ్ గా వస్తుందంటున్నారు. అలా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే హీరో ఎలివేషన్స్ కోసమే ఇలాంటివి ఎక్కువగా వాడతారు. సో కంప్లీట్ సాంగ్ గా వస్తే కష్టం, కానీ ఇలా వస్తే చూస్తామనేది ఫ్యాన్స్ రియాక్షన్. మొత్తంగా చూస్తే ముగ్గురు టాప్ హీరోల సినిమాల నుంచి వాళ్ళ బర్త్డే స్పెషల్ గా వచ్చిన ఈ మూడు ఫస్ట్ లిరికల్ సాంగ్స్ లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది అంటే ఎవరి పేరు చెప్పినా మరో హీరో ఫ్యాన్స్ కు కోపం. సో కుదిరితే మీరే మీ ఒపీనియన్స్ ను కామెంట్స్ లో చెప్పండి.